గొడవ. ఈ గొడవ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన ఇంట్లో అయితే అంత మనం ఇష్టపడం. మన ఇంట్లో మాత్రం చాలా శాంతియుతంగా మన ఇల్లు గడవాలి. కానీ ఎదురింట్లో ఏదైనా గొడవ అవుతుంది, పక్కింట్లో గొడవ అవుతుందంటే చెవులు, కళ్ళు, ఇంకేమైనా వీలైతే అన్నీను కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉంటుంది. అసలు ఏం జరుగుతోంది? సో ఈ గొడవని లేకపోతే ఈ ఒకంత గాసిప్స్ ని లేకపోతే అసలు పక్కింట్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా మందిలో ఉంటుంది. ఏం చేస్తుంటారు వీళ్ళు, ఏం చేస్తుంటారు? ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మేబీ అదేమైనా తగ్గిందేమో. కానీ ఇదివరకు రోజుల్లో మనం ఈ ఫోన్లు అనేవి లేనప్పుడు ఏదో ఒక వ్యాపకం రూపంలో ఇది బాగా అలవాటైన పరిస్థితి. అయితే ఇదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఒకంత గేములని, ఆటలని, పాటలని అని యాడ్ చేసుకుని బిగ్ బాస్ అనే ఒక షో ఉంది. అది మళ్ళీ స్టార్ట్ అయింది. సీజన్ 8. ఎంతమంది ఏం మాట్లాడినా, మీలాంటి సోషల్ యాక్టివిస్టులు ఎంతమంది దాన్ని వ్యతిరేకించినా, ఖండించినా దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఎలా చూస్తారు? మళ్ళీ స్టార్ట్ అయింది. 88 కూడా అయ్యేలాగుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. చెప్పండి, వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఆన్ దిస్? నేను డే 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 1 స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వ్యతిరేకిస్తూనే ఉన్నా. అసలు దీనిలో ఇంకా రెండో మాట లేదు. పైగా అసలు బిగ్ బాస్ హౌస్ వల్ల ఆ బిగ్ బాస్ ప్రతి కార్యక్రమానికి ఏదో ఒక ఏమంటాం దాన్ని, ఒక సమాజానికి పనికొచ్చేదో, మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేదో, లేకపోతే నేర్చుకునేదో, ఇలా రకరకాలుగా ఏదో ప్రయోజనము కోణం ఉండాలి. కానీ ఈ బిగ్ బాస్ వల్ల దాదాపు 80 రోజుల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక 13 మందిని, 14 మందిని, లేదంటే ఒక 15 మందిని పెట్టేసేసి వాళ్ళల్లో వాళ్ళకి టాస్కులు ఇచ్చేసేసి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడేటట్లు, అసలు గొడవ పడకపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సరిగా గొడవ పడటం రాకపోయినా ఎలిమినేట్ అవుతారు. గొడవ పడడంలో క్వాలిటీ కాదు, అసలు అక్కడ క్వాలిటీ చూడరు. ఎంత ఎక్కువ గొడవ పడితే. అవును, కానీ ఆ గొడవని జడ్జ్ చేస్తారు కదా మేడం. అదే నేను అనేది, ఆ జడ్జిమెంట్ కి క్వాలిటీ ఉండాలి కదా. క్వాలిటీ మీన్స్ అక్కడ ఏంటంటే అసలు మొత్తంగానే అది ఒక భ్రష్టు పట్టిపోయిన ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మామూలుగా పాత రోజుల్లో ఒక సామెత ఉండేది, ఇడిసేసినోడు పేకాడుతుంటే అంతకంటే ఇడిసేసినోడు వచ్చి పేక ముక్కలు కలిపాడని. అట్లా ఇప్పుడు అక్కడికి చేరిన గ్యాంగ్ అంతా వాళ్ళే. ఎందుకు అనాల్సి వస్తుంది? ప్రతి సీజన్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత కనీసం ఒక 2-3 ఏదో ఒక సీరియస్ క్రైమ్లోనో లేకపోతే చిన్న క్రైమ్లోనో సమాజం దృష్టిని ఆకర్షిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు గమనించారో లేదు? ఫర్ ఎగ్జాంపుల్ సిప్లిగంజ్ ఉన్నాడు, పబ్ లో గొడవ పడ్డాడు. సాధారణమే కదా అది. అవునండి, పర్సనల్ ఇష్యూ కదా అది. పర్సనల్ ఈగో క్లాషెస్. ఇప్పుడు ఆయన అక్కడ విన్నర్ అయ్యాడు, బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా నేను విన్నర్ని అంటే ఎవరు ఒప్పుకుంటారు? అలాగే డ్రగ్స్ ఇష్యూలో దొరికిన వాళ్ళిద్దరు ఉన్నారు. ఇలా నేను ఇప్పటికిప్పుడు మీకు చెప్పాలంటే చెప్పలేకపోవచ్చు. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఒక 80 రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడే ఉంచితే వాళ్ళ మానసికమైన ఇబ్బందులు, వాళ్ళకి మానసిక పరిస్థితులు వచ్చే మార్పులు ఉంటాయి. చూసారా? కొంతమంది పాపం చాలా అమాయకంగా ఒక సైంటిస్ట్ వెళ్ళాడు ఆ మధ్య. సైంటిఫిక్ టెంపర్ని నేను ఒక పెద్ద హేతువాది నేను ఒక ఆయన వెళ్ళాడు, వెళ్ళి మధ్యలోనే వచ్చేసాడు. అట్లా ఆయన ఏమనుకుని వెళ్ళుండొచ్చు, నేను 90 రోజుల పాటు నాకు దొరుకుతారు పిచ్చోళ్ళలాగా వీళ్ళందరినీ నేను హేతువాదులు చేద్దామని వెళ్ళుంటాడు. ఆయన బయటకు వచ్చేసాడు. అలా ఇప్పుడు ఇలా ఉంటాయి. అందుకని ఆ బిగ్ బాస్ లక్ష్యాలు ఏవో ఉన్నాయి అనుకుని లక్ష్యాలు ఉన్న వాళ్ళు వెళ్ళి అమాయకులై తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే అతను ఏదో ఒక నాయుడు, అతను ఏం నాయుడు బిగ్ బాస్ లో వచ్చాడు కదా, పర్లేదు. ఆయన నాయుడు ఒక అతనికి శిరోమండనం చేసిన కేసులో ఇరుక్కున్నాడు అతను. ఇట్లా మనం ఇంకా మాట్లాడుకుంటే ఇంకా వస్తాయి అన్నమాట. ప్రేమికులు విడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రేమికులు విడిపోయిన దాఖలాలు ఉన్నాయి. అలాగే అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఈ బిగ్ బాస్ లోకి వెళ్ళాలని చెప్పి ఎంత ఎక్కువ పాపులారిటీ ఉంటే, ఎంత ఎక్కువ మందికి ఏదో ఒక విషయంలో తెలిస్తే
బిగ్ బాస్ కు పంపిస్తారని, ఓసారి శ్రీకాంత్ రెడ్డి అనేవాడు కరాటే కళ్యాణి గొడవ పడ్డాను దీనికోసం, బిగ్ బాస్ లోకి వెళ్ళడం కోసం అంట. అట్లా ఇప్పుడు శేఖర్ భాష అదే కోవకొస్తాడని అనుకోవచ్చా? శేఖర్ భాష కూడా ఏదో తను ఏదో చేశాడు లావణ్య మ్యాటర్ లో తెగ మాట్లాడాడు, తను కట్ చేస్తే బిగ్ బాస్. అది ఏదేమైనా నా అభ్యంతరం ఏంటి అంటే, మీరు మహారాష్ట్రలో బాంబే బిగ్ బాస్ లో ఒక అతనికి 2 ఫ్రెండ్స్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు 3 బిగ్ బాస్కి వెళ్ళారు. ఒక ఆమె బయటకు వచ్చేసేసిన తర్వాత ఎందుకో బిగ్ బాస్ అంత పాపులర్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేశారంటే, బిగ్ బాస్లో మీరు మీ నైట్ లైఫ్ని మీరు గడిపేసేయండి అని చెప్పారు. కెమెరాస్ అదే కదా అసలు విషయం. అయితే మొత్తం రికార్డ్ అయిపోయింది, దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఇలా ఉంది అంటే ఇప్పుడు బిగ్ బాస్ నిర్వహణకి బోలెడు ఖర్చులు అవుతాయి, దాని అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ రావాలి, ప్రైజ్ మనీలు ఇవ్వాలి, ఇవన్నీ చెయ్యాలి అంటే ఎంత తప్పటడుగులు వెయ్యాలి. అసలు ఎన్ని విమర్శలు వస్తున్నా అసలు నాగార్జున ఎందుకు బిగ్ బాస్ హోస్ట్గా ఉంటున్నాడు? ఆయనకి హోస్ట్గా చేసినందుకు డబ్బులు వస్తాయి, ఆయన స్టూడియోలో సెట్లు వేసుకున్నందుకు ఆయనకి రెంట్ వస్తుంది, అందుకు ఆయన బిగ్ బాస్ గా ఉంటున్నారు. ఏ పార్టీకి వస్తాయి మేడం? ఆయన ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిసి ఉండదు. చాలా కోట్లు ఉన్నాయి ఆయనకి. మరి చాలా కోట్లు ఉంటే మరి మొన్న ఎన్ కన్వెన్షన్ ఎందుకు కొట్టేశారు? ఓ చిన్న స్వార్థమే కదా అక్కడ పనిచేసింది. ఇది ఏ పార్టీకి వస్తుంది రెమ్యునరేషన్ అనుకోవచ్చు, అదొక పాపులారిటీ ఒకటి చేయాలి అన్న ఇది. అయితే సరే, బిగ్ బాస్ గురించిన వివాదాలు ఇన్ని ఉండగా మళ్ళీ ఇప్పుడు మొదలైంది. నేనేమంటున్నా అంటే, ఒక మీలో ఎవరు కోటీశ్వరుడు, ఒక కౌన్ బరిగా కరోడ్పతి, ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడేవి, ఒక నాలెడ్జ్ని ఇచ్చేవి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలది నాలెడ్జ్ అంటారా కాదా అంటే అది వేరే విషయం. కానీ ఒక ప్రతి మనిషి ఇన్వాల్వ్ అయ్యి ఒక ఇంట్రెస్ట్ తోటి చూస్తూ ఎంతో కొంత తెలియంది ఏదో తెలుసుకుంటున్నారు అనుకోండి, అది వేరుగుంటది కదా. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ లో తెలుసుకోవడానికి ఏమున్నది చెప్పండి. మరి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగానే ఒక ఎంఈకే మీలో ఎవరు కోటేశ్వరుడికి వచ్చిన రేటింగ్ ని చూస్తే, అదే నాగార్జున హోస్ట్ ఒక బిగ్ బాస్ వచ్చిన రేటింగ్ ని చూస్తే అసలు ఎక్కడ సంబంధం ఉండదు. జనాలు విపరీతంగా కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మాట. ఇప్పుడు యాజమాన్యం చెప్తున్నటువంటి బిగ్ బాస్ ని కోరుకుంటున్నారు, బిగ్ బాస్ ని చేస్తాం. మీలో ఎవరు కోటేశ్వరుడు కోరుకుంటే మీలో ఎవరు కోటేశ్వరుని చూపిస్తాం అనేది యాజమాన్యం చెప్తుంది. దీన్ని ఎలా చూస్తారు? అవునండి, కరెక్టే మీరు అనేది. ఇప్పుడు మీరు ఇవే ఇస్తూ ఇవే కోరుకుంటున్నారు జనాలంటే ఎట్లా? మార్పు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు జబర్దస్త్ గురించి మాట్లాడుతున్నాం, అది వెకిలిగా ఉంది, ట్రాన్స్జెండర్స్ ని బాధ పెట్టేలాగా ఉంది. పైగా దానిలో వేస్తున్న ద్వంద్వార్థపు మాటలు, ఆ జోకులు చాలా మురికిగా ఉంటున్నాయి. పైగా ఎంతసేపు ఒక భర్త భార్యను కొట్టడమో, భార్య భర్తను కొట్టడమో ఆ విధంగా ఉంది, బాగలేదు అని చెప్తున్నాం. అయినా అదే వస్తుంది. మరి రియాలిటీ షోస్ పేరుతోటి వచ్చే షోస్ చాలా చెత్తగా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ అని చెప్పి ఒక ప్రోగ్రాం వచ్చింది. ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లో ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తాయి. పైగా ఇంకొక బాధ ఏంటి అంటే, ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, దానికి సినిమా బాగలేదు అనుకోండి, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వదు. అథవా ఇస్తే కూడా ఏ సర్టిఫికెట్ ఇచ్చింది అనుకోండి, 18 years లోపు పిల్లలకి టికెట్లు ఇవ్వము అంటారు. అంటే ఒక రకంగా పెద్దవాళ్ళ సినిమా పెద్దవాళ్లే చూసేటట్లుగా ఒక ఏర్పాటు జరిగింది, సంతోషం. కానీ ఆ తర్వాత వచ్చిన మార్పు ఏంటి? ఇప్పుడు ఓటీటీలు వచ్చేసినాయి. ఇంకేముంది ఇక్కడ? అన్ని ఇంట్లోకి వస్తున్నాయి. అన్ని ఇంట్లోకే కాదు, ఫోన్లోకి కూడా వచ్చేస్తున్నాయి. ఈ రియాలిటీ షోస్ కూడా అంతే కదా, నట్టింట్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో పరిస్థితి ఏంటి అంటే, చాలా దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఇవాళ టీవీని అఫోర్డ్ చేయగలుగుతున్నారు. ఒకప్పుడు ఊరు మొత్తానికి ఒక 10 టీవీలు ఉంటే చాలా ఎక్కువ, పిల్లలందరూ దూరదర్శన్ ఒకటే వచ్చేది, టీవీ ఉన్నోళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చూసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా.
మన వాచ్మెన్లు ఉంటారు, మన అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఇంట్లో టీవీ ఉంటది, వాళ్ళు ఉండేది ఒక రూమ్ లో, అదే వంటగది, అదే బెడ్రూము, అదే చదువుకునే రూము, అదే టీవీ రూము, అన్ని అదే కదా. ఇప్పుడు చచ్చినట్టు పిల్లలు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఒక ప్రోగ్రామ్ చూస్తున్నారంటే అందరూ కలిసి చూడాల్సిందే. మధ్యతరగతి కుటుంబాల్లో కూడా అంతే కావచ్చు, కాకపోతే అందరూ కలిసి హాల్లో కూర్చొని చూస్తారు, ఇక్కడేమో అన్ని కలిపి ఒకటే దాంట్లో చూస్తారు. అయితే ఈ ఇంపాక్ట్ ఎంత పడుతుంది పిల్లల మీద, మనం పిల్లల గురించి కదా ఆలోచించాలి. నేను ఎప్పుడైనా మాట్లాడేది స్త్రీలు పిల్లల గురించే నేను మాట్లాడతా. ఈ పిల్లల పరిస్థితి ఏంటి, అసలు ఎంత క్రైమ్ ఓటీటీల్లో, ఎంత క్రైమ్ వెబ్ సిరీస్లో, అసలు వాటికి సెన్సారే లేదు, ఒక నియంత్రణ లేదు. ఈ టీవీ షోస్ విషయంలో కూడా నియంత్రణ లేదు. అందుకోసము ఈ బిగ్ బాస్ అనేది 80 days మీరు పైగా అక్కడ పెడుతున్న టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా వెకిలిగా ఉంటున్నాయి. వాళ్ళు వేసుకుంటున్న బట్టలు, వాళ్ళు ఆడుతున్న ఆటలు, ఇవి ఇప్పుడు మహారాష్ట్ర విషయం మేము చెప్పాను కదా, అది ఎందుకు చేశారు ఆ పని అంటే బిగ్ బాస్ ఓనర్సే చేశారు. ఇది ఎందుకు చేశారు అంటే బిగ్ బాస్ ఎక్కువ మంది చూడట్లేదంట, అది చూపించటం కోసం అది బయటకు వచ్చింది. అందుకని మనం మామూలుగా మన దేశంలో వాళ్ళందరూ ఏం చెప్తారు, అసలు మనది చాలా గొప్ప నాగరికత, గొప్ప సంస్కృతి, అసలు పాశ్చాత్య సంస్కృతి మనం దిగుమతి చేసుకోకూడదు, అది ఇదని అంటాం. అలా అనేవాళ్ళవి. ఇది అసలు యాక్చువల్గా మొదలైంది నాకు గుర్తున్నంత వరకు యూకేలో, వేరే కంట్రీ, బిగ్ బ్రదర్ పేరుతో వచ్చింది. మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి, మన దేశానికి తగ్గట్లుగా మనం ఎందుకు ప్రోగ్రామ్స్ని ఇది చేసుకోలేము? అలాంటప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అసలు ఇది మన సంస్కృతి కాదు, మన సంస్కారము కాదు అని ఇన్వాల్వ్ అవ్వాలి ఇట్లాంటి షోస్ పట్ల. అలాగే రియాలిటీ షోస్ వీటి మీద ఒక నిబంధన వాళ్ళైతే పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికి వాడిపోని ఎవరూ చేయట్లేదని అంటే మార్పు మన నుంచే మొదలవ్వాలి అనుకుంటే మనకు కూడా మన జీవితాల పట్ల ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఇది మనకు అవసరమా కాదా, 80 రోజులు మనం కేటాయించాల్సిన పని ఉందా లేదా, మన ఫోన్ లో మనం వాళ్లకు ఓట్లేస్తే మనకు వచ్చేది ఏంటి అనేది మనకి. అసలు న్యూస్ ఎంతమంది చూస్తున్నారు చెప్పండి? న్యూస్ చూడడం మానేశారు. న్యూస్ చూడడం అనేది అదేదో ఒక వెనకబడిన తనం అనుకుంటున్నారు. న్యూస్ పేపర్ చదవటం ఒక వెనకబడిన తనం. 24 గంటలు ఫోన్లో ఏది వస్తుందా అని చూసుకోవటం, అసలు న్యూస్ చూడటం అనేది పోయింది. ఒకప్పుడు 7 గంటలకు న్యూస్, 8 గంటలకు న్యూస్, 9 గంటలకు న్యూస్ చూసి మధ్యలో టైంలో సీరియల్స్ చూసేవాళ్ళు తప్పితే ఇప్పుడు అసలు ఇన్ని ఛానల్స్ అయిపోయిన తర్వాత న్యూస్ అనేది లేదు. ఇప్పుడు చాలా క్రైము మహిళల పట్ల, పిల్లల పట్ల జరుగుతున్న క్రైమ్కి ఈ సోషల్ మీడియా కారణము, ఈ స్మార్ట్ ఫోన్ కారణము అనేది వాస్తవం. అందుకోసమే మనము ఇట్లాంటి మనం ప్రోత్సహించవద్దు అనేది ప్రభుత్వాలు కూడా మేల్కోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఎవరికి వారు విచక్షణతో కూడినటువంటి ఆలోచన ఖచ్చితంగా చెయ్యాలి. మనకు ఉపయోగపడేటటువంటి పనులు మనం చేసుకుంటే డెఫినెట్ గా మనకి హితం అవుతుంది. ఎనీవేస్ లెట్స్ సీ. అసలు మనం మాట్లాడుతున్న లాస్ట్ సీజన్ కూడా మనం మాట్లాడినట్టుగా నాకు గుర్తు. ఇలా సీజన్స్ మాట్లాడుతూ ఉంటామేమో, చూద్దాం మార్పు వస్తుందేమో. థ్యాంక్ యూ మేడం. నమస్తే.